హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ గోట్ హెడ్ కర్రీ అండి. తలకాయ కూర, మేక తలకాయ కూర చాలా స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మేక తలకాయ కూరకి కావాల్సిన ఐటమ్స్ అండి. మేక తలకాయ కూర 1 kg తీసుకున్నానండి, కాల్చింది ఇది. ఆయిల్ అండి 5 స్పూన్స్, కారం 4 స్పూన్స్ అండి, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండి, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 స్పూన్, ఆనియన్ 3, టమాటాలు 3, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, సగం కట్ట కొత్తిమీర, సగం కట్ట పుదీనా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ మనకు కాగానే ఆనియన్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందామండి. ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి. ఆనియన్ మనకు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ 1 నిమిషం వేయించుకుందామండి, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, పచ్చిమిర్చి మనకు అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తలకాయ కూర వేసేసుకుందాం. ఇది బాగా కిందికి మీదికి బాగా కలుపుకోవాలండి. ఈ తలకాయ కూరలో వచ్చే వాటర్ తోటే ఈ నీసు వాసన అంతా పోతుంది మనకి. 10 నిమిషాలు బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఆ వాటర్ అంతా మనకి కిందికిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. చూడండి, తలకాయ కూరలో పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ధనియాల పొడి కూడా వేసేసుకుందామండి. కారం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా ఇప్పుడు టమాటా వేసేసుకుందామండి. టమాటాను కూడా 1 నిమిషం వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు పోసుకుందామండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన కర్రీకి సరిపడేంత వాటర్ వేసుకుందాం, సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. వావ్, మనకు తలకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కడాయిలోకి తీసుకుందాం. ఇంకా చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.